శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము 32 అధ్యాయంలోకి వచ్చేసామండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. బృహస్పతి ఉపదేశించిన శ్రీ ధర్మాలను సిద్ధయోగి ఇంకా ఇలా వివరించారండి. బృహస్పతి ఇంకా ఇలా చెప్పాడు: దేవతలారా, సతులకు భర్త మరణించినప్పుడు భర్తతో సహగమనము చేయడం ఉత్తమం. కానీ భర్త దూరదేశంలో ఉన్న ఆమె గర్భవతి అయినా లేక ఆమెకు పాలు త్రాగే బిడ్డ ఉన్నా అప్పుడు మాత్రము సహగమనము చేయకూడదు. అటువంటి స్త్రీ యావజ్జీవితము విధవా ధర్మము పాటించినా కూడా ఆమెకు నిస్సందేహంగా అలాంటి ఫలితమే వస్తుంది. విధవా ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవి. ఆమెకు జుట్టు తీయించుకోవడము ప్రధాన కర్తవ్యము. లేకుంటే ఆమె జుట్టు తానే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషము వస్తుంది. ఇదండి, ఇదివరకు భర్త వేరే ఊరిలో ఉన్న స్త్రీ పాటించవలసిన ఇన్నుండేయండి. మరి ఈరోజు భర్త ఉన్నప్పుడు బొట్లు పెట్టుకోరు, ఏం పెట్టుకోరు, స్టిక్కర్లు పెట్టుకుని ఊరెగుతారు. కానీ ఇప్పుడు భర్త చనిపోయిన తర్వాత పువ్వులు, బొట్టు, గాజులు, మెట్టులు అన్నీ వేసుకుంటున్నారండి. ఇదండి కలియుగంలో పోయి ఇవన్నీ చెబితే ఇప్పుడు శ్రీమూర్తులు అసలు ఏమాత్రము లెక్క చేస్తారండి. అదండి, అందుకనే పురాణాలు చదివినప్పుడు ఈ పురాణ గాథల్లో ఉండేవి కొంత కాబట్టి కొంతన్నా పాటిస్తేనే కనీసము ఈ మన సద్గురు సాయినాథులు లాంటి వారు ఈ భూమిలోకి రావడం వల్ల ఈ భూప్రపంచము ఈ మాత్రమన్నా ఉన్నదని అనుకోవాలండి. అందుకనే అన్నారు కదా, కలిపురుషుడితో స్వామి అన్నారు కదా, ఒక సద్గురువు ఒక గురువుని నమ్మిన వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దని. అందుకనే మన సద్గురు సాయినాథుల వారి పాదాలను గట్టిగా పట్టుకోండి, అన్నీ మనకి దగ్గర అవుతాయి. అలా ఫలిస్తూ ఉంటుంది. విధవ ధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదమైనవి. ఆమెకు జుట్టు తీయించుకోవడము ప్రధాన కర్తవ్యము. లేకుంటే ఆమె జుట్టు ఆనే త్రాడుతో భర్తను కట్టివేసిన దోషం వస్తుంది. గతించిన భర్త కూడా పతితుడు అవుతాడు. అప్పటి నుండి ఆమె నిత్యము తలస్నానము, ఒక్కపూట భోజనము చేస్తుండాలి. అది కూడా స్వల్పంగా తింటే మరింత శ్రేష్టము. ప్రాణాలు నిలుపుకోవడానికి ఎంత అవసరమో అంత మాత్రమే తినాలి. 3 రోజులకో, వారానికో లేక పక్షానికో ఒక్కసారి చొప్పున యథాశక్తి ఉపవసించడం కానీ లేకుంటే చాంద్రాయణ వ్రతము ఆచరించడం కానీ ఎంతో శ్రేయస్కరము. పాఠ్యమి నాడు ఒక ముద్దతో ప్రారంభించి శుక్లపక్షము తిథికి ఒక ముద్ద చొప్పున పెంచుకుంటూ వచ్చి పౌర్ణం నాటికి 15 ముద్దలు తినడము. అటు తర్వాత చంద్రకళను అనుసరించి మరలా తగ్గించుకుంటూ రావడమే చంద్రాయణ వ్రతం అంటారు. ఇదండి చంద్రాయణ వ్రతం అంటే ఇది. ముసలితనము వల్ల కానీ రోగం వల్ల కానీ ఇలా చేయలేని వారు 2వ పూట పాలో పండ్లో యావజ్జీవితము సేవించవచ్చు. మంచం మీద నిద్రించిన విధవ పతితో కలిసి నరకానికి పోతుందట. కనుక క్రిందనే పడుకోవడము ఆమె ధర్మము. తనకున్న మంచము పరుపు పేదలకు దానమిచ్చేయాలి. రంగు చీరలు ధరించక తెల్ల వస్త్రము మాత్రమే ధరించాలి. భర్తకు ప్రియమైన వస్తువులను సద్బ్రాహ్మణులకు దానమియ్యాలి. అభ్యంగనము అంటే తలంటి, సుగంధము, పూలు, అలంకారములు, తాంబూలములను ఆమె పరిత్యజించాలి, అంటే తినకూడదు. పితృయజ్ఞము చేయడానికి మగబిడ్డ లేనప్పుడు ఆమెయే నిత్యము తన భర్త గోత్రాదులు చెప్పి అతని ప్రీతి కొరకు తర్పణము చేయాలి. అప్పుడు తన భర్త విష్ణుదేవుని రూపంగా ఉన్నాడని తలచి పూజించాలి. ఆమెకు కొడుకు ఉన్నప్పుడు అతని అనుమతి తీసుకొని మాత్రమే ఇవన్నీ చేయాలటండి. మరి 32 అధ్యాయంలో కూడా బాగుంది కదండి. ఇప్పుడు వినడానికి బాగుంటాయండి, ఇవి ఎవ్వరూ ఆచరించరండి. ఇదే మన కలియుగ ధర్మం. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. జై గురుదత్త, శ్రీ గురుదత్త.